లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. 124వ దావీదు కీర్తన 8వ వచనము. భూమ్యాకాశములను సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాది దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే మనకు సహాయము కలుగుచున్నది. మనకు ఏ సహాయము కావలసి వచ్చినా ఆ సహాయం అనేది సృష్టికర్త అయిన దేవుని యొద్ద నుండి మాత్రమే మనం పొందుకోగలుగుతున్నాం. ఈ లోకంలో మనకు ఎవరు కూడా మనకు సహాయకులుగా ఉండలేరు. ఒకవేళ ఎవరైనా మానవులుగా మనకు సహాయకులుగా ఉన్నా అది కొంతవరకు మాత్రమే ఉంటారు. మనకు పరిపూర్ణమైన ఆ సహాయము మనకు లభించాలి అన్నా, పరిపూర్ణమైన సహాయము చేత మనము నింపబడాలి అన్నా ఖచ్చితంగా దేవుని సహాయము వలన పొందుకుంటాము. ఆయన సర్వసృష్టికర్త అయిన దేవుడు, ఆయన సర్వాన్ని ఒక్క మాట చేత కలగజేసిన దేవుడు గనుక మనము ఈ వాక్యము యందు విశ్వాసం ఉంచి మనము కూడా ప్రభువులో ముందుకు కొనసాగే వారముగా ఉందాం. దేవుడి వాగ్దానము మనందరి జీవితములలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్య, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయమున మీరు మాకు ఇచ్చినటువంటి ఇటు వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది అని కీర్తనాకారుడు సెలవిచ్చినట్లుగా ప్రభువా, అవును తండ్రి, మాకు సహాయము నీ వలన మాత్రమే మేము పొందుకోగలుగుతున్నాం ప్రభువా. ఎంతమంది బిడ్డలు నా ప్రభువా ఈ ప్రార్థనలో ఏకీభవించి తండ్రి వారి యొక్క అవసరతలు అక్కర్లు నా ప్రభువా నిన్ను వేడుకొనుచుండగా తండ్రి వారికి నీ యొక్క సహాయాన్ని పంపించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభువా. అయా తండ్రి, బలహీనంగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మంచి ఆరోగ్యమును దయచేయండి అయ్యా. చదువుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. గర్భవతులుగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. నా ప్రభా, నా ప్రార్థన ఆలకించండి అయ్యా. వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా దేశమును, దేశ ప్రజలను, దేశమును పరిపాలిస్తున్న ప్రతి అధికారుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి మంచి ఆరోగ్యమును దయచేయండి అయ్యా. వారు ఏ పని చేసినాను మీ యొక్క సఫలతను వారికి ఉంచమని అడుగుచున్నాను దేవా. వారి ప్రయాణాల్లో క్షేమాన్ని ఇవ్వమని నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.